హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి పార్సిల్ అన్బాక్సింగ్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మా బాబు ఎంతో ఇష్టంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడండి. దసరా హాలిడేస్ వచ్చాయని. మరేం కాదండి, ఇది సైన్స్ కిట్. అంటే ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తారు కదా, మనకి పిల్లలకి ఏదైనా ఎక్స్పెరిమెంట్ పరంగా చూపిస్తే చాలా బాగుంటుంది. అందువల్ల ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం అని చెప్పి ఇవైతే పర్చేస్ చేసుకున్నాడు ఆన్లైన్లోనే. చూసారు కదా, మనం రకరకాల సైన్స్ ఎక్స్పెరిమెంట్లు అయితే మనం ఇందులో చేయొచ్చు. దాన్నైతే ఓపెన్ చేస్తున్నాడు. చాలా మంచిగా ఉంటాయండి ఎక్స్పెరిమెంట్లు. పిల్లలకి సింపుల్ మెథడ్లోని ఇంట్లోని మనం ఉన్న ఐటమ్స్తో కూడా యూజ్ చేసుకొని, రకరకాల ఐటమ్స్తో యూజ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్లు అయితే మనం చెయ్యొచ్చు. చూసారు కదా, అల్టిమేట్ సైన్స్ కిట్. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంటుంది. మనకి బుక్స్ కూడా ఇచ్చారండి, అవి ఎలా చెయ్యాలి ఎక్స్పెరిమెంట్లు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి టూల్ కిట్ అండి. మనం ఎక్స్పెరిమెంట్లు చేయడానికి టెస్ట్ ట్యూబ్లు అవని, మనకి కప్స్ అవని, స్పాచులా, స్పూన్స్ అలాంటివి రకరకాలుగా వాళ్ళే ఇచ్చేశారు. ఏ ప్రాబ్లం లేదు. పన్నీలు కూడా ఇచ్చారు. మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి, అందులో మనకి ఏమేమి ఆ ఐటమ్స్ యూజ్ చేసి ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలని. ఇంకోటి 60 బోనస్ ఎక్స్పెరిమెంట్స్, అంటే ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకునేలా కూడా ఇచ్చారు. అలాగే ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేస్తే పిల్లలకి కొంచెం ఏదైనా ఎక్స్పెరిమెంటల్గా చేస్తే ఏదైనా అర్థమవుతుంది చదివి కన్నా. అందువల్ల అయితే దీన్ని తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ బెలూన్ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చూసారా? టెస్ట్ ట్యూబ్ ఒకటి, ఫన్నెల్ ఒకటి, వెనిగర్, అలాగే బేకింగ్ సోడా అండి. బెలూను, కంపల్సరీగా బెలూన్ ఉండాలి. బెలూన్తోనే కదా చేస్తున్నాం ఎక్స్పెరిమెంటు. అది ఎలా చెయ్యాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది. పిల్లలకి ఈజీ మెథడ్లో అర్థమవుతుందండి. చాలా సింపుల్గా ఉన్నది, చాలా బాగుంది. అలాగా మేము స్టెప్ బై స్టెప్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, మనకి అందులోని వెనిగర్ ఉన్నది కదండి. వెనిగర్ ఒక 15 ml అయితే తీసుకున్నాము. మనకి ఆ కొలత కూడా దానికి అన్నిటికీ కూడా మనకి కప్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి, ఇచ్చారు. ఏ ప్రాబ్లం లేదు. 15 ml ఆ టెస్ట్ ట్యూబ్లో వేస్తాము. వేసిన తర్వాత మనకి బెలూన్ ఉంది కదండి, ఆ బెలూన్లోని మనం బేకింగ్ సోడా ఉంది కదా, ఆ బేకింగ్ సోడా కూడా ఒక 2 స్పూన్స్ దాకా వెయ్యాలి. చూసారు కదా, మనం బెలూన్లోని వేసేటప్పుడు మనం డైరెక్ట్గా వేయలేం కదా, అందువల్ల ఫన్నెల్ యూజ్ చేసుకొని ఈజీగా వేసేయచ్చు. అలాగే ఈ బేకింగ్ సోడా అయితే మనం అందులోని వేసుకుంటున్నాము. చూసారు కదా, ఈ బేకింగ్ సోడా అందులో వేసుకున్న తర్వాత మనం టెస్ట్ ట్యూబ్ ఉంది కదండి, ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర బెలూన్ని ఇలాగ రివర్స్లో చేసి, చూసారు కదా నేను చూపించిన విధంగా రివర్స్లో చేసి బెలూన్ని ఆ పైన పెట్టాలి టెస్ట్ ట్యూబ్కి. చూసారు కదా, మనకి అలా పెట్టిన తర్వాత లోపల ఉన్న బేకింగ్ సోడా, ఈ వెనిగరు ఇవన్నీ కలిసి మిక్స్ అయ్యి మనకి ఒక ఫార్మేషన్ అయితే తయారవుతుంది సైన్స్ ద్వారా. అది ఏంటంటే, మనం ఈ రెండు వెళ్ళి మిక్స్ అయిన తర్వాత ఒక కెమికల్ రియాక్షన్ ఫామ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయిన తర్వాత మనం బెలూన్ అయితే అలాగా మీదకి లేసింది చూసారా, అలాగా పైకి ఆ గ్యాస్ ద్వారా పైకి వస్తుంది. ఆ పైకి వచ్చిన తర్వాత ఆ బెలూన్ అయితే అలాగే ఉండిపోతుంది. చూసారా, మాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ ఎక్స్పెరిమెంటు. మ్యాక్సిమమ్ 10 years బిలో పిల్లలు అయితే చెయ్యొద్దండి ఈ ఎక్స్పెరిమెంట్స్. ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం పేరెంట్స్ ఎదురుగా అయితే ఉంది చేయించండి. ఎందుకంటే ఇందులో కెమికల్స్ అవి ఉంటాయి కదా, మళ్ళీ పిల్లలకి చాలా రిస్క్ అవుతుంది. కంపల్సరిగా పిల్లల దగ్గర ఉండి నేనైతే దగ్గరుండి చేయించాను. చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఇస్తారండి, అన్నీ ఉంటాయి, ఏ ప్రాబ్లం లేదు. అన్నీ యూజ్ చేసుకొని మనం ఈ ఎక్స్పెరిమెంట్లు అయితే చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలకి కూడా ఇది చూపించి తప్పకుండా వాళ్ళ చేత ఈ ఎక్స్పెరిమెంట్లు అయితే చేయించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.